Hello everyone, welcome to our channel Life of From an Art of Living Life. How are you all? ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మీలో చాలామంది చూస్తుండొచ్చు. ఈ మధ్య రీసెంట్గా నేను ఒకరింటికి వెళ్ళినప్పుడు చూశాను అనమాట. మన గుమ్మానికి ఎంతో అందమైన తోరణం, అది కూడా న్యాచురల్ వేలో వాళ్ళు ఆ గుమ్మాన్ని అలంకరించడం చూశాను. అదేంటంటే ధాన్య తోరణం. సో అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని ఆన్లైన్లో వెతికితే నాకు కనిపించిన ఒక మంచి స్టోర్ అనమాట. సేమ్ మన కరుంగలి వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళనే నేను ఒక ధాన్య తోరణం ఆర్డర్ చేశాను అనమాట. అది ఎలా ఉంది ఏంటి అనేది ఈరోజు మీ ముందే అన్బాక్సింగ్ చేసి అలాగే మా గుమ్మానికి అలంకరించి మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో అన్బాక్సింగ్ ఆఫ్ ధాన్య తోరణం. ఆఫ్టర్ అన్బాక్సింగ్ మీకు ఈ ధాన్యం తోరణం కనుక నచ్చితే ఏంటి, ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఎందుకంటే అంత బాగుంది. సో మీకు కనుక నచ్చితే సెల్లర్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా. కావాల్సిన వాళ్ళు ఒకసారి నేను డిస్ప్లే చేస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకు ఎన్ని కావాలన్నీ బుక్ చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ ధాన్యం అనేది ఒక పవర్, ఒక ఎనర్జీ. ఈ సృష్టి మొత్తం కూడా ధాన్యం మీదే ఆధారపడి ఉంటుంది అని మనందరికీ తెలుసు. అలాంటి ధాన్యాన్ని పండించే రైతుకి ఆ ధాన్యం దైవంతో సమానం. పూర్వం నుండి కూడా ఈ ధాన్యం పండించే రైతు తన పొలం నుంచి కొన్ని ధాన్యం కంకులు తీసుకొచ్చి ఇంటి ముందు కట్టడాన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే పెరిగా. అలా చేయటం వలన ఆ ధాన్యలక్ష్మి ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటుంది అనేది ఒక ప్రగాఢ నమ్మకం. అలాగే ధాన్యం ఇంటి ముందు వేలాడదీయటం వల్ల చిన్న చిన్న పక్షులకి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న పక్షులు, పిచ్చుకలు ఆ ధాన్యం తినడానికి వచ్చినప్పుడు అవి కిచ్ కిచ్ అని చేసే కిలకిల రాగాలు ఇల్లంతా కూడా అదో రకమైన ప్రశాంతమైన వాతావరణం ఉండేటట్టు అనిపిస్తుంది. ఇలా కారణాలు ఏవైనా కావచ్చు, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే నాకు నా చిన్నతనం నుంచి కూడా కనిపిస్తూనే వచ్చింది. అయితే పెరిగి పెద్దయి విలేజ్ విడిచిపెట్టి సిటీకి వచ్చినప్పటి నుండి కూడా ఇట్లాంటివన్నీ చూడడం చాలా అరుదు. కానీ ఇక నుంచి అట్లాంటి ఫీల్ లేకుండా ఈ కరుంగలి స్టోర్స్ వాళ్ళు మన కోసం ప్రత్యేకంగా ఇప్పటి మోడర్న్ పద్ధతిలో ధాన్యం కంకులన్నీ ఎంతో అందమైన తోరణంగా మలచి మనందరికీ కూడా అవైలబుల్ ఉండేలా చేస్తున్నారు. నాకైతే ఓపెన్ చేస్తుంటేనే ఇంత బాగుంది ఏంటి అనిపించింది. మీరు చూడొచ్చు, కొన్ని వడ్లు అయితే రాలిపోతున్నాయి. కానీ ప్యాకింగ్ వల్ల సేఫ్గా మనకు పంపించాలి అంటే కొంత అయితే ఇట్లా రాలిపోవడం అనేది జరుగుతుంది. కానీ నో లాస్ అనమాట. చాలా బాగుంటుంది మీకు డెలివరీ అయ్యే టైంకి. సో చూస్తున్నారు కదా, మనకు వచ్చిన ప్యాకేజ్ కనుక ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ తోరణం మొత్తం కూడా ఓపెన్ చేసి మీకు ఎలా ఉంటుందనే చూపించబోతున్నాను. చాలా అంటే చాలా అద్భుతంగా, ఒక టెక్నికల్ పర్సన్ చాలా టెక్నిక్గా అల్లినట్టు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఒరిజినల్ వరికంకులతో తయారు చేసింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయండి, చాలా బాగుంటుంది. వావ్, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నాకైతే చూడగానే చాలా ఆనందంగా అనిపించింది. ఇంత బాగా వరికంకుల్ని డిజైన్ చేయొచ్చా అని చెప్పేసి. మన ఇంటి ద్వారానికి కనుక ఇలాంటి తోరణం కనుక ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళు ఎంత బాగా ఈ తోరణం డిజైన్ చేశారనేది మీరు ఇంకొంచెం క్లోజప్లో చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా టెక్నికల్ వర్క్ అనే చెప్పాలి. అండ్ ప్రతిదీ కూడా ఒక మైన్యూట్ వర్క్ లాగా చాలా బాగా చేశారన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అల్లడం కూడా ఒక విద్య అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగా అల్లారు. అయితే యాజ్ యూజువల్గా ఇది నేను ఆర్డర్ చేసింది మా అక్క వాళ్ళ కోసం. బికాస్ వాళ్ళు నేచర్ని చాలా బాగా ఇష్టపడతారు. సో వాళ్ళ కోసం నేను ఇది ఆర్డర్ చేసి వాళ్ళకి ప్రజెంట్ చేశాను. సో ద్వారానికి అలంకరించిన తర్వాత అయితే ఇంత బాగుంటుంది చూడండి. అలాగే ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ మీకు సైడ్కి ఒక చిన్న గూడులా కనిపిస్తుంది. అదేంటంటే పిచ్చుకల కోసం వాళ్ళు ఓన్గా ఏర్పాటు చేసిన ఒక గూడు అనమాట. మీరు చూస్తే చాలా క్యూట్గా చాలా బాగుంటుంది. సో నేచర్ని ఇష్టపడే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటివి బాగా ఇష్టపడతారు. మీరు చూస్తే ఆ పిచ్చుకలు ఆ గూట్లో ఉండటమే కాకుండా బయట నుంచి వాటికి కావాల్సిన దూది, గడ్డి పరకులు ఇట్లాంటివి తీసుకొచ్చుకొని వాటికి అవే ఒక మెత్తడి పరుపులాగా తయారు చేసుకొని ఆ గూట్లలోనే ఉంటున్నాయి. సో ఇప్పుడు ఈ ధాన్య తోరణం అక్కడ పెట్టడం వల్ల ఇంకా వాటికి చాలా మంచి జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎప్పుడు కూడా ఆ పక్షులు అటు ఇటు తిరుగుతూ నిత్యం కూడా ఒక సంతోషకరమైన వాతావరణాన్ని అయితే అక్కడ నెలకొల్పుతూ ఉంటాయి. సో మీ అందరికైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే అండ్ అలాగే ధాన్య తోరణం కనుక నచ్చింది అంటే ఖచ్చితంగా అక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మీ ఆర్డర్ బుక్ చేసుకోండి.
అలాగే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ ఫ్రమ్ అన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.